తిరుమల శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారికి ఘనంగా నిర్వహించే గరుడ వాహన సేవ ఇవాళ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 10 గంటల వరకు జరగనుంది. ఈ గరుడ వాహన సేవ కోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తిరుమలలో అంగరంగ వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మాండ నాయకుడి గరుడోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు. గోవింద నామస్మరణలతో మారుమోగుతున్న తిరువీధులు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం ఇవాళ జరగనుంది. శ్రీవారికి ఘనంగా నిర్వహించే గరుడ వాహన సేవ ఇవాళ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు జరగనుంది. ఈ గరుడ వాహన సేవ కోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గరుడ సేవను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా పోలీసులు టీటీడీ భద్రతా అధికారులతో కలిసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు గరుడ సేవను వీక్షించేందుకు మాడవీధులు, మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి భవనం, అన్నదానం కాంప్లెక్స్, రంభగీచ విశ్రాంతి భవనం, ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో 28 భారీ హెచ్డి డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గరుడ సేవను పర్యవేక్షించేందుకు 1250 మంది టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది, 5000 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అన్న ప్రసాదం, తాగునీరును భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. శ్రీవారి సేవకులు అన్ని గ్యాలరీలు, వెలుపలి ప్రదేశాలలో భక్తులకు సేవలు అందిస్తారు. భక్తులకు వైద్య సేవల కోసం మాడవీధుల్లో 4 మూలల్లో మొబైల్ క్లినిక్లు, 12 అంబులెన్స్లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది. దాదాపు 3000 రౌండ్ ట్రిప్ల ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 3 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ.